ఆత్మగత పరిశీలన పూర్తి చేసిన తరువాత మేము దాని గురించి ఏమి చేయాలి, మేము ఒక కొత్త దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సృష్టికర్తతో సరికొత్త బాంధవ్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని మరియు మా త్రోగల అడ్డంకులను కనుగొనాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మాలోని కొన్ని లోపాలను మేము అంగీకరించాం. అసలు సమస్య ఏమిటనేది ఇంచుమించుగా నిర్ధారించాం. మా ఆత్మ పరిశీలీకరించాం. ఈ బలహీనమైన అంశాలపై అన్నాడు. బలహీనమైన అంశాలు ఏదేది మనం ఇప్పుడు ఇన్వెంటరీ చేసాం కదా. రిజన్మెంట్ మొట్టమొదటిది, నెక్స్ట్ భయము, తర్వాత లైంగిక హానిలు, తర్వాత నాలో ఉన్న 5వ కాలంలో మనకేమొచ్చింది? ఆ స్వార్థం, ఆ స్వకేంద్రితనం, ఆ స్వార్థపరత, నిజాయితీ లేకుండా భయం, తర్వాత మానవత్వం లేకుండా ఈ అన్ని గుణదోషాలు నాతో వచ్చిందనమాట. ఇప్పుడు నాకు తెలుసు నాలో ఏంటిని నేను వదులుకోవాలనేసి నాకు ఇప్పుడు తెలుసు. ఇవన్నీ నా జీవితాన్ని నాశనం చేస్తుంది అనేసి నాకు తెలిసిపోయింది అనమాట ఇప్పుడు. సో దీన్ని ఎలా వదులుకోవాలి అనేసి ఆవిడ ముందే ప్రిసైజ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అనమాట. 100% మీరు ఈ చెప్పినట్టు మీరు చేస్తే మీరు దీంట్లోంచి బయటపడతారు అని ఆవిడ నిఖరంగా చెప్తున్నాడు. చదవండి బాబు. ఈ బలహీనమైన అంశాలు ఇప్పుడు విసిరివేయబడబోతున్నాయి. దీనికి మా వంతుగా కార్యాచరణలోకి దిగవలసి ఉంటుంది. కార్యాచరణ పూర్తయినప్పుడు మాలోని లోపాల యొక్క నిజ స్వభావాన్ని భగవంతుని ఎదుటను, మాకు మేముగాను మరియు ఒక మనిషి ఎదుటను అంగీకరించినట్లు అవుతుంది. ఇది మనల్ని ముందు అధ్యాయంలో పేర్కొన్న స్వస్థత కార్యక్రమంలోని 5వ సోపానం వద్దకు చేరుస్తుంది. ప్రత్యేకించి మన లోపాలను ఇంకొక వ్యక్తితో చర్చించడం బహుశా కష్టంతో కూడుకున్న పని. మా లోపాలను కేవలం మా వరకు అంగీకరించడంతో మేము చాలా కృషి తెలిపామని భావిస్తాం. ఇది సందేహాస్పదం. ఒంటరి ఆత్మ పరిశీలన సాధారణంగా సరిపోదని వాస్తవానుభవంలో మేము గమనించాం. ఆ లైన్ని మళ్ళీ చదవండి. ఒంటరి ఆత్మ పరిశీలన సాధారణంగా సరిపోదని వాస్తవానుభవంలో మేము గమనించాం. ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ వి యూజువల్లీ ఫైండ్ ఇట్ సాలిటరీ సెల్ఫ్ అప్రైజల్ ఇన్సఫిషియంట్ అంటాడు. 4వ స్టెప్ నేను రాసేసి దాని తర్వాత నన్ను నేనే విమర్శించుకుంటాను. 5వ స్టెప్ నేను చేయను. భయం నన్నే ఆపేస్తుంది. నా గతకాలం, నా జీవితంలో నేనేం చేశానో దాని అన్నింటినీ ఇంకోటి ముందు చెప్పాలి అని చెప్తున్నాడు 5వ సోపానంలో. కానీ ఏం చేస్తామంటే ఎక్కువ మంది 4లో ఆపేస్తాం. 4 వరకు చూస్తాము. తర్వాత నాకు నేనే స్పాన్సర్, నేనే స్పాన్సర్, నేనే రోగిష్ఠుడు, నేనే డాక్టరు. ఎలా అవుతుంది? సెల్ఫ్ విల్ కెనాట్ క్యూర్ సెల్ఫ్ విల్ అంటది. సెల్ఫ్ కెనాట్ క్యూర్ సెల్ఫ్ అంటది. సాలిటరీ సెల్ఫ్ అప్రైజల్ అంటే నాకు నేనే ప్రశ్నలు నేనే వేసుకునేది, జవాబు నేనే వేసుకునేది, దానికి మార్క్స్ నేర్చుకునేది. ఎంత ఇస్తాను మార్క్స్? అప్పుడు 100కు 100 నేనే ఇచ్చుకుంటా. అవునా లేదా? సో సాలిటరీ సెల్ఫ్ అప్రైజల్ ఈజ్ ఇన్సఫిషియంట్ అంటాడు. అందువల్లనే నాకు ఇంకొక మానవ వ్యక్తి కావాలా. నేను స్టార్టింగ్ చెప్పాను, పొద్దున్న చెప్పాను, నేను ప్రపంచంలో ఏ వ్యక్తినో 100కు 100 క్రితం తనకు తాను నిజాయితీగా ఉండలేదు. నో వన్, అబ్సల్యూట్లీ నో వన్ అంటాడు. అబ్సల్యూట్లీ నో వన్. ఎవ్వరు 99% ఉండొచ్చు, 99.99 ఉండవచ్చు, కానీ 100% ఉండేస్తే వాడు దేవుడు అయిపోతాడు. అందువల్లే మనకు ఇంకొక మానవుని సహాయం కావాలి. సాలిటరీ సెల్ఫ్ అప్రైజల్ ఈజ్ ఇన్సఫిషియంట్. చాలదు. నాకు నేనే మార్క్స్ వేసుకునేది చాలదు, ఇంకొకరు వేయాలి. నన్ను అడిగితే ఎక్స్పెషల్గా మార్క్స్ ఎవరి దగ్గర వేయించుకోవాలి? నన్ను అడిగితే స్పాన్సర్ కన్నా ఇంట్లో నా పెళ్ళాం దగ్గర వేయించుకోవాలి. అది 100 చేస్తుంది నన్ను. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే రికవరీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్. ఇంటి నుండే నా రికవరీ మొదలవుతుంది. అక్కడ మంచి పేరు తీసుకుంటే 100% వీళ్ళందరూ మంచోళ్ళు అంటారండి. మనం ఏం చేస్తామంటే ఇక్కడ మంచి పేరు తీసుకుంటాము, కానీ అక్కడ నా గుణదోషాలను అక్కడే ఉపయోగిస్తాను. నేను ఇంట్లోనే ఉపయోగిస్తాను. ఎందుకంటే చీప్గా దొరికిన వాళ్ళు వాళ్ళే కదా. సో వాళ్ళపై ఉపయోగిస్తాను. అది కాదు ప్రశ్న. సో మనం మన రికవరీని ఇంట్లో ఉండి స్టార్ట్ చేయాలి. సో ఆ మార్క్స్ సాలిటరీ సెల్ఫ్ అప్రైజల్ ఇస్ ఇన్సఫిషియంట్ అనేది స్పాన్సర్తో నేను షేర్ చేసుకొని 6-7లో ఆ గుణదోషాలని తీసేసి 8-9లో అమెండ్స్ చేసి ఆ గుణదోషాల స్థలంలో దాన్ని రీప్లేస్ చేసి దాన్ని తీసేస్తాడు వాడు. భగవంతుడు దాన్ని తీసేస్తాడు. నా గుణదోషాన్ని నేను తీయటానికి అసాధ్యం.
ఐ కెనాట్ రిమూవ్ మై క్యారెక్టర్ డిఫెక్ట్స్. అవుతుందా? ఎన్నేళ్లుగా మనం ట్రై చేసామండి. మనలో ఉన్న గుణదోషాలని మనం తీసేయాలని మనం ట్రై చేయలేదా? నాలో ఉన్న కోపం కానీ, నాలో ఉన్న ద్వేషం కానీ, ఇవన్నీ తీసేయాలని నాకు చాలా ఏళ్ల క్రితమే నాకు ఉన్నదన్నమాట ఆశ. కానీ మనపై అదే సిక్ మైండ్ కెనాట్ క్యూర్ ఎ సిక్ మైండ్. ఆల్రెడీ జబ్బుగ్రస్త మిదులో నా జబ్బుని ఎలా బాగా చేయగలదు అది? ఓకేనా? సో అందువల్లనే సాలిటరీ సెల్ఫ్ అప్రైజల్ ఈజ్ ఇన్సఫిషియంట్. ఎందుకు దీన్ని 4-5 సార్లు నేను చెప్తున్నానంటే, 4 చేసిన తర్వాత స్టెప్పర్ చేసావు, చేశాను సార్, 5 చేసావు, చేశాను సార్, ఎవరికి చేయం మనం. మనకి మనమే దాన్ని చూసుకొని విమర్శ చేసుకుంటాం. వీ నీడ్ ది హెల్ప్ ఆఫ్ అనదర్ పర్సన్. లేకపోతే ప్రోగ్రాము హాఫ్ మెజర్ అన్నమాట. 4 వరకు వచ్చినా వేస్టే. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే, నిన్న మనం ఇది రాసామన్నమాట. ఒక ఆధ్యాత్మిక కమాను నిర్మిస్తున్నాము అని మనం చెప్పాం. ఆర్చ్. దాంట్లో మొదటిది విల్లింగ్నెస్, రెండోది బిలీఫ్, మూడోది డిసిషన్. ఇదే కీ స్టోన్ అన్నమాట. డిసిషన్ అయిందా? 4వది ఇన్వెంటరీ. ఇప్పుడు చూడండి, ఒకవేళ నేను 5 చేయకపోతే ఏమవుతుంది? ఆర్చ్ నిలవదండి. నిలవడానికి ఇంకో కాలు లేదు, దానికి ఇంకో కాలు లేదు. ఇక్కడ ఫౌండేషన్ నువ్వు ఎంతే స్ట్రాంగ్ అయినా, ఇక్కడ ఫౌండేషన్ వేసినా, ఎంతే స్ట్రాంగ్ అయినా మీకు బిలీఫ్ ఉన్నా దేవుడి పైన, ఎంతే స్ట్రాంగ్ అయిన నిర్ణయం తీసుకున్నా మీరు, ఎంతే పర్ఫెక్ట్గా మీరు 4వ ఇన్వెంటరీ చేసినా, మీరు ఇంకొకరి దగ్గర మీరు దాన్ని పంచుకోపోతే ఇవన్నీ వేస్టే. గ్యారంటీ 100% మళ్ళీ నేను తాగుతా. ఇఫ్ వి ఓవర్కమ్ దిస్ స్టెప్ వి విల్, ఇఫ్ వి స్కిప్ దిస్ స్టెప్, ఈ స్టెప్ని మనం చేయకుండా దాటి వెళ్ళిపోయామనుకోండి, వి విల్ నాట్ ఓవర్కమ్ డ్రింకింగ్ అనేసి బిగ్ బుక్ చెప్తుంది. అది చదువుతాం ఇప్పుడు. దయచేసి ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, 5 వరకైనా మినిమం చెయ్యాలి. మినిమం. అదైనాక వాడు చేపిస్తాడు, అదైనాక అతను చేపిస్తాడు. సో రియల్ యాక్షన్ స్టెప్ అన్నది ఇదేనే. చదువు బాబు. దీన్ని దాటి ఇంకా ఎంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని మాలో చాలా మంది భావించాం. ఇతరులతో మన విషయాలు చర్చించడానికి గల సరైన కారణాలను చూడగలిగితే వారితో వీటి గురించి చర్చించడానికి మనం మరింతగా సమ్మతింపబడతాం. దీనికి గల మొట్టమొదటి అత్యుత్తమ కారణం ద గుడ్ రీజన్స్ ఫస్ట్ అంటాడు. ఈ స్టెప్ చేయటానికి మన తాగబోతుళ్ళు ఏమిటంటే, మంచి కారణం లేకపోతే ఏమి చేయం, మంచి ఉద్దేశం లేకపోతే ఏమి చేయం. ఏమి అంటే ఏమి అయిందా? అందువల్లే వాడు మనకు చూపిస్తున్నాడు. అత్యుత్తమైన కారణమే మొదలు పెడుతున్నాడు. చదవండి. ఈ ముఖ్యమైన సోపానాన్ని అండర్లైన్ చేసుకోండి. ఈ ముఖ్యమైన సోపానాన్ని తప్పించుకోవాలని చూస్తే త్రాగుడు సమస్యని అధిగమించడం సాధ్యం కాకపోవచ్చు. దీనికైనా అత్యుత్తమైన కారణం ఏదైనా కావాలన్నా, ఇఫ్ వి స్కిప్ దిస్ స్టెప్ వి మైట్ నాట్ ఓవర్కమ్ డ్రింకింగ్. మన మూల సమస్య ఏంటి? ఆ సమస్యల నుంచి మనం విడుదల పొందము. సో అందువల్ల ఈ 5వ స్టెప్ నేను చేసి తీరాలి. చేస్తే తర్వాత దీనిలోన పోవడానికి నాకు ఎంట్రీ దొరుకుతుంది. ఇది చేస్తేనే నాకు వీసా, పాస్పోర్టు, మీరు ఏమైనా అనుకోండి. 5 చేస్తేనే నాకు లోపల వెళ్ళటానికి అవకాశం, లేకపోతే వెళ్ళను. నేను తిరిగి వచ్చేస్తా వాపస్. ఎక్కడికి పోతా? తిరిగి వెంకటేశ్వర వైన్స్కి వెళ్తా. శ్రీ వెంకటేశ్వర వైన్స్కి వెళ్తాను. ఆయన పేరు చెప్పుకునే తాగుతా. ఓకేనా? చదువు బాబు. కొత్తగా వచ్చేవారు తమ జీవితాలకు సంబంధించిన కొన్ని వాస్తవాలను వారిలోనే పలుమార్లు దాచి ఉంచుకున్నారు. కొత్తగా వచ్చిన మిత్రులు, అప్పుడే చెప్పాను తెలుసా మీకు, నోట్లు కొట్టేది క్యాబరేలో పైనుండి చిల్లర నోట్లు కొడతాం. 5th స్టెప్ చేసేటప్పుడు దాంట్లో ఇంటెలిజెన్స్, ఉత్త 10 రూపాయల నోట్లు మాత్రం కొడతాను. నేను చేసిన మెయిన్ ఘోర పాపాలేముందో ఆ 1000 రూపాయల నోట్లు దాన్ని అలాగే నేనే ఉంచుకుంటాను. ఎవరి దగ్గర పంచుకోను దాన్ని. పైనుండే 1 రూపాయి నోటు, 2 రూపాయల నోట్లు, 5 రూపాయల నోట్లు ఉత్త పైన 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 కొట్టేస్తాను. తిరిగా వాడు వెళ్ళి తాగేస్తాడు. దాన్ని చెప్తున్నారు. చదవండి. వినమ్రతను లభింపజేసే ఈ ఆచరణ నుండి తప్పించుకోవాలని ప్రయత్నిస్తూ మరింత సులభ మార్గాల కోసం వెతికారు. దాదాపు వారందరూ తప్పనిసరిగా తిరిగి త్రాగడం జరిగింది. దాదాపు చదవండి. అది వినమ్రతను లభించేసే ఈ ఆచరణ నుండి తప్పించుకోవాలని చూస్తూ మరింత సులభ మార్గాల కోసం వెతికారు. దాదాపు స్టాప్. సో ఫస్ట్ కారణం ఏమి ఇచ్చాడో, మీరు ఈ స్టెప్ని మీరు వదులుకుంటే మీరు తాగటం నుంచి బయటపడరు. ఇంకొక కారణం ఇచ్చాడు ఇప్పుడు.
ట్రయింగ్ టు అవాయిడ్ దిస్ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మీలో వినయత రావాలంటే మీ గురించి మీరు నిజాయితీగా ఇంకొకరి సమక్షంలో మీరు అన్ని షేర్ చేయాలి. షేర్ చేస్తే తప్ప మీకు ఆ హ్యూమిలిటీ రాదు. రెండో కారణం ఇచ్చాడు. ఇప్పుడైనా చేస్తారా? యోచించండి. దాదాపు వారందరూ తప్పనిసరిగా తిరిగి త్రాగడం జరిగింది. దాదాపు తప్పనిసరిగా వాళ్ళు మళ్ళీ తాగారు వాళ్ళు. నెక్స్ట్, మిగతా కార్యక్రమాన్ని అంటిపెట్టుకొని ఉన్నా తిరిగి ఎందుకు తాగామని వారు ఆశ్చర్యపడ్డారు. 5 చేయలేదు, 1 నాడుకు చేశారు, తిరిగి 6 నుంచి 12 చేస్తారు. ప్రయోజనం ఏమి? నిజాయితీ లేదు, హ్యూమిలిటీ లేదు. ఖండితంగా తాగుతాను నేను. మళ్ళీ నేను చెప్తా లేదు, బుక్ చెప్తుంది, చదవండి. చేయవలసిన పనులన్నీ వారు పూర్తిగా చేయకపోవడం దానికి కారణమని మేము భావిస్తాం. We think the reason is that they never completed their house cleaning. తన ఇల్లుని, తన మనసుని శుభ్రం చేసుకోలేదు. They took the inventory all right, but hung on to some of the worst items in stock అంటాడు. ఇన్వెంటరీ తీసుకున్నారు, 5వది షేరు చేశారు. ఏంటి? ₹1 నోటు, ₹2 నోటు. మెయిన్ నేను చేసిన పాపాలు, తప్పులు, హానిలు ఏముందో దాన్ని నాలోనే ఉంచుకొని చిన్న 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 తప్పుల్ని మాత్రం స్పాన్సర్తో చెప్తాను. స్పాన్సర్తో కానీ లేదా ఎవరితోనా షేర్ చేసుకుంటాను. కానీ మెయిన్ని నేను దాచిపెట్టేస్తాను అనమాట. దాచిపెడితే ఏమవుతుంది అనేదే ఆడు చెప్తున్నాడు. ఆత్మ పరిశీలన చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ దానిలోని అతి చెడ్డ విషయాలను వదిలిపెట్టకుండా వేలాడారు. వారు వారి అహంకారాన్ని, భయాన్ని వదిలేశామని మాత్రమే భావించారు. తమకు తాము వినయశీలమయ్యామని భావించారు. కానీ ఇంకొక వ్యక్తికి వారి జీవిత గాథను పూర్తిగా చెప్పనంత వరకు మేము అవసరమని భావించే రీతిలో తగినంత నమ్రత, నిర్భీతి మరియు నిజాయితీలను వారు నేర్చుకోలేకపోయారు. అవసరం, వి ఫైండ్ ఇట్ నెసెసరీ. మీరు తప్పకుండా ఇది చెయ్యాలి అంటున్నాడు వాడు. నెసెసరీ. మీరు ఒక ఆనందమైన, సంతోషమైన, స్వతంత్రమైన జీవితం మీకు కావాలంటే దీన్ని మీరు తప్పనిసరిగా మీరు చెయ్యాలి. వి ఫైండ్ ఇట్ నెసెసరీ అంటిల్ దే టోల్డ్ సమ్వన్ ఎల్స్ ఆల్ దేర్ లైఫ్ స్టోరీ అంటాడు. కూర్చోండి బాబు. ఆల్ దేర్ లైఫ్ స్టోరీ అంటే మన సంపూర్ణ జీవిత కథ, వారి జీవిత గాథను, ఇంకొక జీవిత గాథను అంటారు. నేను స్పాన్సర్ దగ్గర వెళ్ళి నా లైఫ్ స్టోరీ కంప్లీట్ చెప్పాలా అనేసి అడిగాను. నేను అంటే నేనేం నీ పైన నేనేం ఫిల్మ్ తీస్తున్నాను అని అడిగాడు. లేదా లేదేం పులిట్జర్ ప్రైజ్కి నీ కథని నేనేం పంపిస్తా లేదో, అవన్నీ నీ కథ గురించి నాకెందుకు. ఏదైతే నీకు అడ్డులు ఉన్నాయో, ఏది అడ్డులు మనకు ఉన్నది? మొదటిది రిజన్మెంట్ అంటే ద్వేషం. ద్వేషం అన్నది మనకి నిన్న నుండి వచ్చిందా? ఇది చిన్నప్పటి నుంచి ఉంది. చిన్నప్పటి నుంచి ఉంది. భయం అన్నది అది నిన్న వచ్చిందా? తాగిన తర్వాత వచ్చిందా? చిన్నప్పటి నుంచి ఉంది. తాగిన తర్వాత ఎక్కువ అయిపోయింది. ఓకే. తర్వాత అదర్ హార్మ్స్, ఇతర హానిలో. కానీ ఈ హార్మ్స్ ఏమేమి ఉన్నాయి? అవన్నీ నిన్న చేసాము. అవన్నీ చిన్నప్పటి నుండి మనకుంది. అవంతా చిన్నప్పటి నుండే దొంగతనం ఉంది, ఇంకోరిని చూస్తే ఈర్ష్య ఉంది, ఇంకోరిని చూస్తే అసూయ ఉంది. నిన్నొక్కడిని నేను అర్థం చేసుకునడానికి అవ్వలేదురా. సో ఖండితంగా ఒక సొంత తల్లి తన కొడుకుని అర్థం చేసుకోకుండా పోతుందంటే ఖండితంగా నాలో ఏమో ఒక ప్రాబ్లం ఉందన్నమాట. సో చిన్న వయసు నుండే ఈ ప్రాబ్లం ఉంది. అంటే మన జీవిత కథ ఏముంది? దీని గురించి చెప్పండి చాలు. మీ ఆత్మచరిత్రని, మీ ఆటోబయోగ్రఫీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చిన్న వయసులో ఉండి నాకు ఈ రిజన్మెంట్ ఎలా పాడు చేసింది, నా భయం నన్ను ఎలా పాడు చేసింది, నా హార్ట్లో ఇవన్నీ నన్ను ఎలా పాడు చేసింది, దీని గురించి మాత్రం చెప్పాలి అంతే. ఫుల్ నా ఆటోబయోగ్రఫీ, నేను మహాత్మా గాంధీ నా ఆత్మచరిత్ర రాసేయటానికి. సో అవన్నీ ఏం అవసరం లేదు. ఉత్త ఆ అడ్డులో 3వ సోపానంలో మనం తీసుకున్న నిర్ణయానికి దేవుడు మన యోచించే విధానాన్ని నిర్దేశించేదానికి అడ్డులైన వీటిని, దీని గురించి మనం ఇంకొక మానవ వ్యక్తితో సంపూర్ణ జీవన కథ చెప్పాలి అంతే అండి. అరే ఏం లేదు. లైఫ్ స్టోరీ అన్న పదం ఇన్ని తర్వాత దాన్ని చూస్తేనే ఎవ్వడు రాయడు. ప్రాబ్లం ఏమంటే తెలియదు వాళ్ళకు. చదువు బాబుగా. సార్ దయచేసి సెల్ ఫోన్లు అందరు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి ప్లీజ్. మీ సెల్ ఫోన్స్ని మ్యూట్ చేసుకోండి, లేదా సైలెంట్లో వేసుకోండి, లేదా ఆఫ్ చేసుకోండి. లేదా కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆల్రెడీ చెప్పారు, వాళ్ళతో ఇచ్చారంటే మీకు కావాలంటే రెసిప్ట్ తెచ్చిస్తారు. ఏ రెసిప్ట్? ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ సార్. చాలా మంది ఇతర వ్యక్తుల కంటే ఎక్కువగా త్రాగుబోతూ ద్వంద్వ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. స్టాప్. More than most people, the alcoholic leads a double life.
డబుల్ లైఫ్, డ్యూయల్ పర్సనాలిటీ అన్నమాట. ఆల్కహాలిక్ ఒక తాగబోతూ 2 వ్యక్తిత్వం కూడిన ఒక మనిషి అన్నమాట. ఇతరులకి చూపించేది ఒకటి, కానీ నిజంగా ఆడ ఉండేది ఒకటి. ఈ ఏనుగుని చూశారు కదా, ఏనుగది పళ్ళు చూపించే పళ్ళు ఒకటి, కానీ లోపల ఉండే పళ్ళు ఇంకొకటి. దిఖానే వాళ్ళే దాత్ और ఖానే వాళ్ళే దాత్ అని చెప్తాడు హిందీలో, చాలా బాగా చెప్తారు దాన్ని. సో అలాగే మనం ఇతరులకి మనము చూపించుకునేది. లోకేష్ బాబు ఎవరని ఇప్పుడు మీ ముందు నేను ప్రదర్శిస్తున్నానో అది ఒకటి, కానీ అసలైన లోకేష్ బాబు లోపల ఉన్నాడు. వాడు ఎవడు అన్యన్ ఫిలము. సో వాడు ఎవడనేసి లోకేష్ బాబుకి తెలియదు. అది ఈ స్టెప్ చేసిన తర్వాతే తెలిసింది, నేను ఎంత మంచోడు, నేను ఎంత చెడ్డోడు, నా దగ్గర మంచిది ఏది ఉంది, నా దగ్గర చెడ్డ గుణాలు ఏముంది, ఇవన్నీ తెలిసింది. సో అన్ ఆల్కహాలిక్ ఈజ్ లైక్ అన్ యాక్టర్ అంటాడు వాడు. చదువు బాబు. అతను మంచి నటుడై ఉంటాడు కూడా. నటుడు బయట ప్రపంచానికి తన రంగస్థల పాత్రను మాత్రమే ప్రదర్శిస్తాడు. రంగస్థల పాత్ర, ఫుల్ మేకప్, ఫుల్ కిట్, ఫుల్ ఫెయిర్ అండ్ లవ్లీ, ఫుల్ సెంటో, ఇదంతా వేసుకొని బాగా ప్రదర్శిస్తాడు అనమాట. కానీ నిజమైనది ఇంకొకటి ఉంది, చదవండి. తన సహచరులు ఈ పాత్రనే పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటాడు. ప్రత్యేకమైన కీర్తి ప్రతిష్టలను ఆస్వాదించాలని కోరుకుంటాడు. కానీ తన అంతరాళంలో తనకు అర్హత లేదని తెలిసినా నటిస్తూనే ఉంటాడు. తెలుసు, he does not deserve it. He wants to enjoy a certain reputation, but he knows in his heart he doesn't deserve it. కానీ ఆ నటన సాగుతూనే ఉంటుంది. చదవండి. నిరంతరాయంగా త్రాగుతున్నప్పుడు అతను చేసే పనుల వల్ల ఈ పరస్పర విరుద్ధ పరిస్థితి ఇంకా చెడ్డగా తయారవుతుంది. స్పృహలోకి వచ్చిన తర్వాత అతనికి లీలగా జ్ఞాపకం ఉన్న కొన్ని సంఘటనలు అతనికి అసహ్యం పుట్టిస్తాయి. స్పృహలో వచ్చిన తర్వాత, మత్తులో ఉన్నప్పుడు చేసిందంతా స్పృహలో వచ్చిన తర్వాత జ్ఞాపకం వస్తుంది. అప్పుడు తనపైన తనకే చిరాకు పుడుతుంది, తనపై తనకే పశ్చాత్తాపం పుడుతుంది, తనకు తానే ఇష్టం అవ్వదు. నేను చేసిండే దాన్ని అంతా రాసి ఒక్కసారి చూసినప్పుడు నాకే ఇష్టం అవ్వలేదు. ఇలా ఇంత చెడ్డోడా నేను అనిపించింది అనమాట నాకు. నెక్స్ట్, ఈ జ్ఞాపకాలన్నీ భయంకరమైన పీడకల లాంటివి. తనను ఎవరైనా గమనించి ఉంటారు అనే ఆలోచనతో అతను వణికిపోతూ ఉంటాడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ జ్ఞాపకాలను లోపలకు నెట్టివేస్తాడు. నిన్న రాత్రి లేదా లాస్ట్ టైం నేను తాగినప్పుడు నేనేం పాపాలు చేసినాను, నేనేం చెడ్డ పనులు చేసినానో అవన్నీ వేరేళ్ళకి తెలిసిపోతే, నా పెళ్ళం, నా భార్య పిల్లలకి తెలిసిపోతే, నా ఆఫీస్లో తెలిసిపోతే అవమానం సహించలేను. దానికి ఏం చేస్తానంటే దాన్ని ఆళంగా నోపలకి దాచుతా. చచ్చే వరకు అది నా జతలోనే ఉండాలి, నాతోనే అది చచ్చిపోవాలి. ఇది ప్రతి ఒక్క ఆల్కహాలిక్కి కనస అన్నమాట. ఇతరులతో వాడు ఓపెన్గా ఉండడు. అందువల్లే ఈ స్టెప్ అన్నమాట. చదవండి. ఈ దుర్ఘటనలు ఎప్పటికీ వెలుగు చూడకూడదని ఆశిస్తాడు. దే విల్ నెవర్ సీ ద లైట్ ఆఫ్ ద డే. ఎప్పటికీ వెలుగు చూడకూడదు. జీవితాంతం సీక్రెట్లనే లోపలనే దాచుకొని ఉంటాం. అతను నిరంతరం భయంతోనూ ఆందోళనతోనూ ఉంటాడు. అది మరింత త్రాగుడికి దారితీస్తుంది. చూడండి, మొట్టమొదటిసారి తాగటానికి కారణం చూపిస్తున్నాడు వాడు. ఎందుకు మనం తాగన? హీఈస్ అండర్ కాన్స్టెంట్ ఫియర్ అండ్ టెన్షన్. ఏం టెన్షన్, ఏమి ఫియర్? నేను చేసిన ఘోర పాపాలు, హానిలో ఎక్కడ ఇంకొకరికి తెలిసిపోతావో అన్న భయం మళ్ళీ నన్ను తాగపిస్తుంది. ఓకేనా? సో అందువల్లనే వాడు దాన్ని మర్యాలి అనేసి, దాన్ని మర్చిపోవాలనేసి ఇంకా ఎక్కువ తాగుతూనే ఉంటాడు. నెక్స్ట్ అండి. మానసిక శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంలో మాతో అంగీకరిస్తారు. వైద్య పరీక్షల కోసం ₹1000 మనం ఖర్చు పెట్టాం. చాలా తక్కువ సందర్భాలు మినహాయించి మన పరిస్థితిని బాగుపరచడానికి ఈ వైద్యులకు మనం ఎప్పుడూ సరైన అవకాశం ఇవ్వలేదు. వెయ్యి లక్షల రూపాయలు చేసాం. నన్ను ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొని పోయేవాళ్ళు అనమాట. ఒక్క అవర్కి ₹450 ఒక్క అవర్కి. వాడి దగ్గరికి వెళ్తే ప్రతిసారినో మినిమం 4 అవర్స్ తీసుకునేవాడు అనమాట. మినిమం 4 అవర్స్. కానీ వాడి దగ్గర 4 అవర్స్ కూర్చొని నేనేం చెప్తుంటే, ఉత్త అబద్ధమే చెప్తుంటే. నిజం చెప్పను. నీకు సమస్య ఉందా? లేదు సార్, నేను ఎప్పుడైనా సాయంత్రం పూట ఒక 2 పెగ్గులు తాగుతాను సార్. 2 పెగ్గులో ఫుల్ డే తాగి నైట్లో మౌత్ వాష్ అన్నమాట, ఒక బియర్లో మౌత్ వాష్ చేసి పనుకునేవాడు నేను. కానీ వాడు అడిగితే 2 పెగ్గులు తాగేది సార్. యాక్చువల్లీ డాక్టర్స్కి మనల్ని చూస్తే వాళ్ళకి ఇది అసహ్యం. ఒకటి ఏంటంటే మనం వాళ్ళ దగ్గర నిజం మాట్లాడము. రెండోది ఏం చెప్పండి, ఆ కంపు ఓకే వాళ్ళకి. రెండోది బిల్లు సరిగి ఇవ్వము వాళ్ళకి.
వాడికి కావాలంటే అప్పు పెట్టొస్తాం మనం. పెళ్ళాం దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను 500 అని తీసుకెళ్ళి డాక్టర్కి డ్యూ పెట్టి వాడి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తాను నేను. అంతే ఇది. సో వాడికి బిల్లు మనం సరిగా కట్టాము మనం. అందువల్లే డాక్టర్లు మనల్ని చూస్తే అసహ్యపడతారు వాళ్ళు. పూర్తి నిజాన్ని మేము ఎప్పుడూ వారికి చెప్పలేదు, వారి సలహాలను పాటించను లేదు. మా విషయంలో సానుభూతితో వ్యవహరించే ఈ వైద్యులతో కూడా నిజాయితీగా ఉండటానికి ఇష్టపడక మరెవరితోనూ నిజాయితీగా ఉండలేకపోయాము. స్టాప్. చూడండి, డాక్టరు నన్ను బాగా చేయాలి అనేసి పాపం అతను ప్రయత్నం చేస్తున్నాడు. వాడితోనే నేను నిజం చెప్పను, వాడితోనే నేను అబద్ధం చెప్తుండేవాడు. వేరే వాళ్ళతో నిజం చెప్తానా? అరే, ఒక డాక్టర్ నాకు సహాయం చేస్తున్నాడండి, నా జబ్బుని నుంచి నన్ను బయటకు తేవాలని ఆయన ట్రై చేస్తున్నాడు అన్నమాట. వాడికి కూడా నేను నిజం చెప్పను. వాడి దగ్గరే నేను నిజం చెప్పుకోపోకున్నాడు. వేరే వాళ్ళతో నిజంగా ఉంటానా నేను? ఇంపాసిబుల్. క్లియర్గా ఇచ్చినాడు. వాడు తాగుపోతూ ఎలా బిహేవియర్, వాడిది యాటిట్యూడ్ ఏమి, వాడు ఏం చేస్తాడో 100% ప్రతి ఒక్కరూ మనం చదువుతూ ఉంటే అవును నేను ఇలాగే అనేసి అనిపిస్తుంది. నెక్స్ట్, ఇందు మూలంగా వైద్య వృత్తిలో ఉన్న చాలామంది త్రాగుబోతుల ఎడల తక్కువ అభిప్రాయాన్ని కలిగి ఉండటం, స్వస్థత విషయంలో వారికి ఎలాంటి ఆశ లేకుండటం ఆశ్చర్యం కలిగించదు. నెక్స్ట్ పారాగ్రాఫ్ అండి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ ఇన్ దిస్ స్టెప్ అన్నమాట. దయచేసి ఇది మార్క్ చేసుకో, చదువు బాబు. ఈ ప్రపంచంలో సంతోషంగాను ఎక్కువ కాలం పాటు జీవించాలని కోరుకుంటున్నట్లయితే ఎవరో ఒకరితో మనం పూర్తిగా నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎక్కువ కాలం సంతోషంగా జీవించాలంటే, లేదు షార్ట్ కాలమే నాకు ఇష్టం వచ్చినట్లు నేను బతుకుతాను అంటే చెయ్యదండి. ఎక్కువ కాలం, వాడు ఇంగ్లీష్లో చాలా బాగుంది, ఇఫ్ వీ మస్ట్ బి ఎంటైర్లీ హానెస్ట్ విత్ సంబడి. ఎవరితో ఒక్కరితో అయినా మీరు సంపూర్ణంగా హానెస్ట్గా నిజాయితీగా ఉండండి. ఇఫ్ వి ఎక్స్పెక్ట్ టు లివ్ లాంగ్ ఆర్ హ్యాపీలీ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో మీరు దీర్ఘకాలంగా సంతోషంగా ఉండాలి అనుకుంటే మీరు ఎవరైనా ఒక్కరితో, అందరితో అట్లీస్ట్ ఒక్కరితో, అందరితో ఉండగలుగుతానంటే ఉండండి, ఇంకా మంచిది. కానీ అవ్వదు అంటే అట్లీస్ట్ ఒక్క మనిషితో అన్నా నిజంగా ఉండండి అనేసి అంటున్నాడు. పూర్తి గోప్యత, ఆత్మీయతతో కూడిన ఈ పని చేయడానికి మనం ఎంచుకునే వ్యక్తి లేదా వ్యక్తుల గురించి సరిగ్గా సహజంగా మనం ముందుగానే ఆలోచించుకుంటాం. ఒప్పుదల తప్పనిసరి. సంప్రదాయమైన మత విశ్వాసానికి చెందిన మనలో కొందరు ఆ పనికి నిర్దేశించబడిన మతాధికారి దగ్గరికి వెళ్తాం. ఎటువంటి మత సంబంధం లేని వాళ్ళు కూడా ఒక నిర్ధారిత మతం చేత అనుమతి పొందిన మత గురువుకు పాప నివేదనం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది. అలాంటి మత గురువు మన సమస్యను త్వరితంగా గమనించి అర్థం చేసుకోవడం మనం తరచూ చూస్తాం. ఓకే, ఇప్పుడు ఆయన చదివింది ఇచ్చి మనం ఎవరితో దీన్ని షేర్ చేసుకోవాలి అనేది 1939లో బిల్డబ్ల్యూ బిగ్ బుక్ రాశాడనమాట. అప్పుడు మన ఆల్కహాలిక్స్ అనానమస్ సంస్థలో ఉన్న మెంబర్స్ దాదాపు 100+ ఉండేవాళ్ళు అంతే. ఆ కాలానికి సరి అయిన ఏ స్పాన్సర్ లేదు, ఉండే 100 మందిలోనే వాళ్ళు చేయాల్సి ఉండే అప్పుడు. అందువల్లనే ఆయన ఏం చెప్పారంటే మత గురువులు ఎవరైనా ఉంటే వాళ్ళతో పోయి చేయండి. ఈ పతికి చేయొచ్చు మీరు, ఆ కాలం చేశారు ఇప్పుడు చేయొద్దనేసి నేను చెప్తలేదు. ఇప్పుడు ఆ మత గురువుల దగ్గర చేయొచ్చు, మీకు ఇష్టమైన ఎవరి దగ్గరనా చేయొచ్చు. కావాలంటే మీ భార్యతోనూ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. తీసుకునేడానికి రెడీగా ఉంటే చెయ్యండి. నా స్పాన్సర్ ఒక మాట చెప్పుకో, నీ భార్య నీ లిస్టులో లేకపోతే, నువ్వు చేసిన ఆ ఇన్వెంటరీ లిస్టులో లేకపోతే దాని దగ్గర చెయ్యి అన్నారు. చూశాను 4 లిస్టులను ఫస్ట్లో ఉంది, అది ఫస్ట్లో ఉంది, ఫస్ట్ ర్యాంక్ అన్నమాట. దాని దగ్గర చేస్తే ఏమవుతుంది చెప్పారుగా ఆయన, స్పాట్ డైవర్స్ అన్నమాట. సో ఇది నిజమైంది. సో యాక్చువల్లీ రియాలిటీ ఇంతనే. ఆ లిస్టులో లేకుండా పేరు ఎవరితో అయినా మీరు చేయొచ్చు. రిజన్మెంట్ కానీ, భయం కానీ, ఇతర హానులు కానీ, ఆ ఇంకొక హాని కానీ, దాంట్లో ఏ దాంట్లోనూ పేరు లేని వాళ్ళు మీరు చేయొచ్చు. మీరు ఎస్ డాక్టర్ నాగేశ్వరరావు మళ్ళీ ప్లీజ్ స్పాన్సరు మీ రిజన్మెంట్ లిస్ట్లో లేకపోతే
నువ్వు తాగుబోతు 100% అండి. ఇదే ప్రతి ఒక్క స్పాన్సర్ లిస్ట్లో స్పాన్సర్ ఉంటాడు. నా లిస్ట్లో నా స్పాన్సర్ ఉన్నారండి. ఎందుకో నువ్వు చెప్పింది ఆయన వినట్లేదు. నువ్వు స్పాన్సరా, ఆయన నీకు స్పాన్సరా? ఇదే వ్యతిరేకం అన్నమాట. అంటే నేను స్పాన్సీ కాదు, నేను స్పాన్సీ, ఆయన చెప్పింది నేను చేయాలి, కానీ నాకు ఎలా కావాలనో అదే ఆయన చెప్పాలి. ఇదే తాగుపోతే కూడా ఒక ఇదే అనమాట. ఏమంటారు దాన్ని? ఇన్సానిటీ. సో మీకు ఆ స్పాన్సర్ తప్ప వేరే ఎవరైనా స్పాన్సర్ దొరికింటే, దేవుడా ఒక్కసారి యోచించి చూడు, నిన్నే మోసేవాడో యాక్చువల్లీ నీకైనా ఆయన ఓపికని నిన్ను నేర్చుకున్నారు ఆయన. వి లెర్న్ ఫ్రమ్ అవర్ స్పాన్సర్స్ వాట్ టు డూ, ఏం చేయాలి, ప్రోగ్రాంలో ఏం చేయాలి అనేసి స్పాన్సర్ దగ్గర నేర్చుకుంటాము. ఏం చేయకూడదు అనేసి ఎవరి దగ్గర నేర్చుకుంటాం చెప్పండి? స్పాన్సర్ దగ్గర నేర్చుకుంటాము. ఇంకెవరు నేర్పిస్తారు నాకు? సో స్పాన్సర్ మాకు నేర్పించేది, అర్థమైందా? సో మీకు ఆ స్పాన్సర్ దొరికినందువల్ల ఫస్ట్ పోయి అక్కడ అమెండ్ చేయి, అయిందా? గురుదక్షిణ పెట్టి చెయ్యి. ఓకే, చదవండి బాబు. లే ఆ పారా ఒక్కటి కంప్లీట్ చేసేయండి. నాట్ డిస్కసింగ్ విత్ మనకు సంబంధించిన విషయాలను చర్చించడానికి ఇంకొక వ్యక్తి యొక్క ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక్కోసారి అందుకు సరైన వ్యక్తి దొరకని పరిస్థితి మనలో ఎవరికైనా ఏర్పడవచ్చు. సరి అయిన వ్యక్తి దొరక్కపోవచ్చు, అవుతుంది, అలాగో అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? చదవండి. వాయిదా, నెక్స్ట్ డేట్, అంతలో వెళ్ళిపోతుంది బాటిల్. అదే గనక జరిగితే మనం ఈ సోపానాన్ని వాయిదా వేయవచ్చు. కానీ లభించిన మొదటి అవకాశంలోనే ఈ సోపానాన్ని ఆచరణలో పెట్టడానికి పూర్తి సంసిద్ధులమై ఉండాలి. పక్కనే ఒక స్టార్ పెట్టాడు, కండిషన్స్ అప్లై అని. కానీ లభించిన వెంటనే ఇమ్మీడియట్ గా దీన్ని చేయండి అంటాడు. ఓకే, ఈ 5th స్టెప్ లో ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ గా పోతాం. అడ్మిటెడ్ టు గాడ్, దేవుడు సమ్ముఖంలో మనము మన జీవన చరిత్రని, అది ఏ రాసినామో అడ్డుల్ని దాన్ని ఎలా ఒప్పించగలము? హౌ, ఎలా? దేవుడికి తెలీదా? తెలుసు. కానీ దేవుడికి తెలుసు అనేసి ఆయన చెప్పాడా? అంటున్నాడు, అడ్మిట్ చేసుకో అంటున్నాడు. ఎలా? లేడీస్ ఉన్నారు లేకపోయింటే చెప్పేవాడు అనమాట. సైలెంట్కి ఒక అర్థం ఉందన్నమాట. సైలెంట్కి ఒక అర్థం ఉంది, అందువల్ల చెప్పలేదు నేను. చెప్పండి, ట్రై చేయండి అట్లీస్ట్. అదే నిజాయితీగా దేవుడు సమ్ముఖంలో నేను ఏం చేసినాను అడ్డుల్ని నేను ఎలా ఒప్పుకోగలుగుతాను? హౌ అదంతా ఉంది. హానెస్టీ, ఓపెన్ మైండెడ్నెస్, విల్లింగ్ ఉంది. ఎలా? మార్గం చెప్పండి. అది 3వది అయిందండి. అదే ఇంకొక మనతో అయింది. అది నేను అడుగుతున్నది దేవుడితో. ఎలా? దేవుడు వస్తాడా ఎదురులో? మళ్ళీ ఏం చేయాలి? దాని మార్గం చెప్పండి. నో అట్టయితే వాడు దీన్ని రాసే అవశ్యం లేదు అక్కడ. అవునా లేదండి? ప్రేయర్ ద్వారా ఫుల్ ఇన్వెంటరీ చదువుతానంటారా? సార్ కథలు. హౌ డు యూ అడ్మిట్ యువర్ డిఫెక్ట్స్? హౌ ఎలా? అది రెండోది. నో షేరింగ్, జస్ట్ టెల్ మీ ది ఆన్సర్. బీ ఫ్రాంక్, డోంట్ బీ స్కేర్డ్. తెలుగులోనే చెప్పండి. నువ్వు వేరే వ్యక్తితో చేస్తున్నావు, నీతో నువ్వు చేసుకుంటున్నావు. నా ప్రశ్న ఏంటంటే, ఈయనతో దేవునితో మీరు ఎలా ఒప్పుకుంటారు? అది 3rd స్టెప్ ప్రేయర్ అయిందండి. అది సరెండర్ ప్రేయర్ అండి. ఎవరది? అంత పిహెచ్డీలు లాస్ట్ టైం నా చేతిలో చేసిన వాళ్ళకి తెలిసి ఆన్సర్ అనమాట. సింపుల్గా మీకు ఇష్టమైన దేవుడు, గాడ్ ఆఫ్ యువర్ ఓన్ కన్సెప్షన్ అని చెప్పారు కదా. గాడ్ ఆఫ్ యువర్ ఓన్ కన్సెప్షన్, మీకు ఇష్టమైన దేవుడు ఎవరున్నారో ఆయనది ఫోటోనో లేదా రూమో లేదా పూజ గదినో ఏ ఇది ఉందో ఆ రూమ్లో పోయి ఒక్కసారి ఆయన ముందు దీన్ని చదువుకోండి. అంతే, అడ్మిట్ చేస్తున్నారు ఆ దేవుడి దగ్గర. చిన్న ఫోటో ఉన్నా సార్ బుక్లోనే పెట్టుకొని చదువుకోండి. దిస్ ఇస్ హౌ వి అడ్మిట్ ఇట్. కానీ చదవాలి. అది చదివేది మనసులో చదివేది కాదు, కాదు, మన పని చేయదు. మీరు చదివింది మీ చెవికి వినపడాలి. వినలేదనుకోండి, మీ చెవుకి వినలేదనుకోండి, అంటే మీరు ఇక్కడ అడ్మిట్ చేసుకోలేదని అర్థం. దానికి ఇంకొక సూపర్ ఐడియా ఉంది. మన తాగుపోతుള്ളത് ఐడియాలు కండుపెట్టే దాంట్లో ఇది నిస్సిములు అన్నమాట. ఒక వేళ్ళని చెవులో ఉంచుకోండి, పెట్టండి.
ఇప్పుడు మెల్లగా మనసులో మాట్లాడండి, వినపడుతుందా? కొంచెంగా మాట్లాడండి, స్లోగా మాట్లాడినా స్పీకర్లో పెట్టినట్టు వింటది మనకు. అయిందా? సో ఇంట్లోనే కూర్చొని పెళ్ళాం పక్కనే ఉంటా కూడా నేను ఇక్కడ కూర్చొని నేను అడ్మిట్ చెయ్యొచ్చు. ఫోటో ఆ బుక్లోనే పెట్టుకొని, నా ఇన్వెంటరీ బుక్లోనే పెట్టుకొని నేను కూసుకొని క్లీన్గా చదువు. అయితే గదిని తాళం వేసుకొని కూర్చోండి, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? సింపుల్గా వీ క్యాన్ అడ్మిట్ టు గాడ్ ఆల్ అవర్ డిఫెక్ట్స్. నేను చేసిన ఏమేమి ఉందో కాలం నెంబర్ 1, కాలం నెంబర్ 2, కాలం నెంబర్ 3, కాలం నెంబర్ 4, కాలం నెంబర్ 5 క్లియర్ కట్గా ఇచ్చేయచ్చు. అడ్మిట్ చేసేటప్పుడు పైనుంచి కింద కాదు, లెఫ్ట్ నుంచి రైట్లో పోతాం. అప్పుడు పైనుంచి కిందకి రాసినాం కదా. కానీ స్పాన్సర్ దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ మనం ఒప్పించేటప్పుడు మనం లెఫ్ట్ నుంచి రైట్, నా పెళ్ళాము, దానికి నేను ఏ బాధ కలిగించాను, ఏ ప్రవృత్తి నాలో ఇదైంది, నేనేమి తప్పు చేశాను, నాలో ఏ గుణదోషం వచ్చింది, 5ని లైన్గా చదివి ఆయనకి ఒప్పిస్తాను. అంతే. ఎనీ క్వశ్చన్స్? ఏమైనా డౌట్ ఉందా? ఇట్టా అంటే కాదు, ఆయనది ఇట్టా కాదు, ఇట్టా అన్నారు అనమాట. చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? ముందుకెళ్ళొచ్చా? ఓకే, చెప్పండి కేளுங்க. சொல்லணும் அப்படின்றான். சொல்ல முடியாதுன்னா வாயில்லையா, ஊமையா? అంగ బాదాం చెడి వలరదా? పిన్న ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక్కవేళ నేను కొన్ని దీన్ని షేర్ చేసుకునే అవ్వకుండా అలాంటివి ఏమైనా అంటే, ఒక మైదానానికి వెళ్ళి అక్కడ ఒక గుంత తోడేసి అంతా ఆ గుంతలో చెప్పేసి మట్టి వచ్చాయి ఏం చెప్పారంట. ఎవరికి ఒప్పిస్తున్నావు? మట్టి